స్టార్మాలో మంచి రేటింగ్స్తో రాత్రి 9 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ పొదరిల్లు. పొదరిల్లు సీరియల్లో చక్రి, మాధవ్, మహాలక్ష్మి ఇలా ప్రతి క్యారెక్టర్కు ఆడియన్స్లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో మాధవ్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు అజయ్ సత్యనారాయణ. అజయ్ ఈ సీరియల్లో మాధవ క్యారెక్టర్లో తన మంచితనంతోనూ, అందంతోనూ, ఎక్స్ప్రెషన్స్తోనూ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్నారనే చెప్పవచ్చు. ఇక ఈ సీరియల్లో మాధవ్ తన చిన్నతనం నుండి ఎంతగానో ప్రేమించిన గాయత్రికి దూరమయ్యాడు. అలానే గాయత్రి కూడా మాధవ్కి ఇచ్చిన మాటతో మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఎంతగానో ప్రేమించుకున్న వీరిద్దరూ ఇలా దూరం కావడంతో సీరియల్ ఆడియన్స్ అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారనే చెప్పవచ్చు. అంతగా ఇష్టపడిన వీరిద్దరూ దూరం కాకుండా ఎలా అయినా ఒక్కటై ఉంటే బాగుండేది అంటూ తమ ఒపీనియన్స్ను షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడిక గాయత్రికి దూరమై బాధపడుతున్న మాధవకు జోడీగా సీరియల్లోకి మరొక హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. కొత్తగా ఈ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన క్యారెక్టర్ మనీషా. మనీషా మాధవ్కు జోడీగా ఈ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మనీషాకు తెలుగు రాకపోవడంతో మాధవ్ మనీషాకు హెల్ప్ చేస్తాడు. అలా వీరిద్దరూ పరిచయం అవుతారు. మరి పొదరిల్లు సీరియల్లో మంచితనానికి మారుపేరుగా ఉండే మాధవ్కు జోడీగా మనీషా ఎంట్రీ మీకెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.